ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల విద్యమానికి ప్రభుత్వం తలొగ్గింది. ఇల్లు కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల్ని అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల పొంగులేటి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 311 మందికి ఒక్కొక్కరికి 75 గజాల ఇంటి స్థలం, మరో 101 మందికి వారి ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. 412 మందికి భూ పట్టాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా తమ పట్టాలను ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఖమ్మం కలెక్టరేట్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముగ్గురు కూడా ఈ 311 మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక 101 మందికి కూడా పూర్తిగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి నేపథ్యం. మొత్తం కూడా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడికే కలెక్టరేట్ కు పిలిపించి వారికి పట్టాలు, భూ పట్టాలు పంపిణీ. ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం మంజూరు పత్రం జిల్లా కలెక్టర్ ద్వారా జారీ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇట్లా ఒక్కో లబ్ధిదారుడికి దీనికి సంబంధించినటువంటి భూ పట్టాన్ని కూడా పంపిణీ చేశారు. ఇందులోనే ఇళ్ల స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు, దానికి సంబంధించి ₹1,00,000, రెండో బిల్లుకు ఇట్లా ₹1,00,000 కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కూడా ఈ దీంట్లోనే కూడా ఇంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి. మీ పోరాటం ఫలించింది, మీకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి, ఎట్లా ఫీల్ అవుతున్నాయి? మంచిగా సంతోషంగా ఉంది సార్. ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డాం, ఎండకి వానకి తడిసి ఇబ్బంది పడ్డాం. సరే కూలగొట్టినందుకు మాకు న్యాయం చేశారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ సర్వే చేసే సమయంలో మిమ్మల్ని ఏమేమి అడిగారు అధికారులు? ఎట్లా మీకు ఇవి పట్టాలు పంపిణీ చేశారు? అంటే ఏమీ అడగలేదు. మేము అప్పుడు పోయిన రోజు, అవి కూలగొట్టే రోజు మమ్మల్ని సర్వే చేశారు, అట్లా ఇచ్చారు. మీరు ఇల్లు కోల్పోయి బయట నిరాశ్రయంగా మిగిలిపోయారు, పట్టాలు వచ్చినాయి. సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో చాలా బాధపడ్డాం, ఇతరకు లేక, ఆహారాలు తిండి లేక, ఏ లేక చాలా బాధపడ్డాం. ఇప్పుడు మాకు అక్కడనే కూలిన కానీ ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లగాళ్ళకి స్కూల్, అంగన్వాడీ 5 కట్టిస్తున్నారు, పార్కు గిట్ట అన్ని మా పిల్లగాళ్ళకి సవతిస్తున్నారు, నీళ్లు, పంపులు, కాలువలు, రోడ్లు అన్ని ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా చేశారు. ఇది లబ్ధిదారులు ఒకటే ఆనందం వ్యక్తం చేయంటమ్మా. ఇప్పుడు చాలా కోట్లాడారు, ఇంటి పట్టాను సాధించుకున్నారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంత తొందరగా వస్తాయని మేమైతే అనుకోలేదు, కానీ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలోకి తీసుకొచ్చుకొని పేదలు వీళ్ళ కష్టాన్ని మనం వృధా చేయకూడదని మమ్మల్ని గుర్తించి మా పట్టాలను మాకు ఇచ్చి మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే మీకు పట్టాలు ఇచ్చింది, ఏమనుకుంటున్నావు? సంతోషంగా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచిగా ఇచ్చేస్తాం మాకు, అంతే. మాకు చెప్పడం రాదు సార్. మీరు గతంలో ఇళ్లకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి కొంతమందికి డబ్బులు అంటారు, పట్టాలు పంపిణీ చేసిన సమయంలో డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు తీసుకోలేదు సార్, ఇచ్చారు సంతోషంగా. సీట్లలో ఉన్న ఎలుగులోకి తీసుకొచ్చారు సార్. ఇదే మాకు కావాల్సింది. ఎప్పుడు మేము కోరుకుంది సార్, ఇప్పుడు తీసుకొచ్చారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు మా ధన్యవాదాలు. ఒకసారి మనం చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా 311 మంది పూర్తి స్థాయిలో 311 మందికి కూడా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినటువంటి పరిస్థితి. మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలని కూడా ప్రభుత్వం రూపకల్పన చేసి వారికి ఇచ్చింది. ఇక మిగిలినటువంటి 101 మందికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాళ్ళకు నివాస స్థలాలు ఉన్నాయి కనుక ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవడం కోసం ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసింది. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కోసం ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రులు చెప్పారు. కూడా మంత్రులు చెప్తున్నటువంటి మాట, ఈ భూదాన్ భూముల్లో దాదాపు 2 వారాలుగా కూడా వీళ్ళు తమ స్థలాలు తమకే కావాలి, అదే ప్రాంతం కావాలని డిమాండ్ చేశారు, ఉద్యమించారు. వీళ్ళందరికీ కూడా ఆయా పార్టీలు మద్దతు తెలిపాయి. మొత్తానికి ఎట్టకేలకు వీళ్ళ ఉద్యమంతో ప్రభుత్వం అయితే దిగి వచ్చింది. ఆ క్రమంలోనే పూర్తిగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇక శాశ్వతంగా ఆ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఏర్పడడం కోసం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ 6 ఎకరాల్లో ప్రస్తుతానికి భూములు కేటాయించారు. మొత్తం 30 ఎకరాల్లో కూడా ఈ భూదాన్ భూమి ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 16 ఎకరాల్లో కూడా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాంట్లో ఒక మోడల్ స్కూల్ ని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మొత్తానికి భూదాన్ భూముల బాధితులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ జరిగినటువంటి కొద్ది కాలంలోనే తమకు ప్రభుత్వం న్యాయం చేసిందనేది బాధితులు చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.